మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇమ్మాయేలుగా నాయన మాకు తోడుగా నీడగా ఉండి నడిపించుచూ ఉన్నటువంటి మా దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. సర్వకృపానిధి మీకు స్తోత్రం 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 స్తోత్రం. సర్వం మెరిగినటువంటి నా యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆలోచనకర్త నీకు స్తోత్రం 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 స్తోత్రం. నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్థిరపరిచి బలపరచుచూ ఉన్నటువంటి నా యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. నమ్మదగిన వాడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగినటువంటి మా దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నాయనా మీరే సహాయం చేయండి ప్రభువా, మీరే కృప చూపించండి అయ్యా, మీరే ద్వారాలు తెరవండి నా తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకర రీతిగా పట్టజాలనంద మంది అయిన విశ్వాసులను నాయన తండ్రి మీ సభలకు నైనా నడిపించి అద్భుతంగా నాయన తండ్రి ప్రభువా 4 రోజులు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై మీరు మాకు తోడుగా ఉండి నాయన సభలు అద్భుతంగా నడిపించిన రీతిని బట్టే మీకు వందనాలు మరియు స్తోత్రాలు ప్రభువా. మీకు స్తోత్రం 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 అయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడు మరియు నాయన తండ్రి ప్రభువా, నా పట్ల మా పట్ల నాయన అద్భుతాలు మహత్కార్యాలు చేయగలిగిన దేవుడు మీరే గనుక నాయన తండ్రి ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల చెంత చేరి నాయన తండ్రి ప్రభువా మా మనవులు నాయన తండ్రి ప్రభువా ఆలకించుచూ ఉన్నారు కాబట్టే నాయన తండ్రి ప్రభువా మీ పాదాల చెంత నాయన మా వినిపిస్తున్నాము నా తండ్రి నీకు స్తోత్రం 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 అయ్యా. సహాయం చేయుచున్నటువంటి మా దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా మహోన్నతుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మా గొప్ప కాపరి మీకు స్తోత్రం 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 స్తోత్రం. కృప చూపి నడిపించుచూ ఉన్నటువంటి మా దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. కృపా కనికరము కలిగినటువంటి నా యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. సహాయం చేయండి ప్రభువా, కృప చూపించండి అయ్యా, ద్వారాలు తెరవండి అయ్యా, ఆదరణ ఆరోగ్యాన్ని కలుగు చేయండి అయ్యా, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి నా ప్రభువా. నీకు స్తోత్రం నాయనా స్తోత్రం ప్రభువా స్తోత్రం నాయనా స్తోత్రం ప్రభువా. సహాయం చేయండి తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. జ్యోతిర్మయుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. విజయశీలుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. అల్ఫా ఓమేగా అయినటువంటి నా యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఆటంకాన్ని ప్రతి ఒక్క అవసరతను నాయన తండ్రి ప్రభా యేసు నామంలో ఒక్కొక్కటిగాను నాయన మీరు తీర్చుచూ ఉన్న విధానాన్ని బట్టే మీకు వందనాలు మరియు స్తోత్రాలు ప్రభువా. మీకు స్తోత్రం 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 స్తోత్రం. సహాయకుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. కృప చూపి నడిపించుచూ ఉన్నటువంటి మా దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. సృష్టికర్తవైనటువంటి నా యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. నాయనా మీరే సహాయం చేయండి ప్రభువా, మీరే కృప చూపించండి అయ్యా, మీరే ద్వారాలు తెరవండి ప్రభువా. మీకు స్తోత్రం 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 స్తోత్రం. మా కన్నిటిని నాట్యముగా మార్చే దేవుడు మీరే కాబట్టి నాయన తండ్రి ప్రభా, మా చింతలన్నీ తీర్చే దేవుడు మీరే కాబట్టి నాయన తండ్రి మీ ఉదయకాల సమయంలో మీ పాదాల చెంత చేరి నాయన మేము మరపెడుచూ ఉన్నామయ్యా. మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం స్తోత్రం. ఆలోచనకర్త అయినటువంటి నా యేసయ్యా మీకు స్తోత్రం 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 అయ్యా.
మా జీవితాలనైనా మీరే సరిచేయమని అడుగుచున్నాం ప్రభువా. మీకు స్తోత్రం 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 స్తోత్రం. మూడు బారినటువంటి మా జీవితాలనైనా మీ మాటల ద్వారా మీ వాక్యం ద్వారా నైనా చిగురింప చేయడానికి మీరేనైనా కృపనివ్వమని అడుగుచున్నాం ప్రభువా. మీకు స్తోత్రం 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 అయ్యా. మా జీవితాలకు నైనా కావాల్సినటువంటి నెమ్మదిని నైనా సమృద్ధిని కలిగించే వాక్యాన్ని నైనా నీ దాసుని ద్వారా మాకు తెలియజేయమని అడుగుచున్నాం ప్రభువా. మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి అయినటువంటి మా యేసయ్యా, మీ బంగారమైనటువంటి అపరంజ పాదాలకు వందనాలు మరియు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలైనటువంటి మేము మీ పాదాల చెంతనైనా ఈ మొదటి ఆరాధనలో నాయన తండ్రి మరపెట్టుచూ ఉండగా నాయన మా ప్రార్థన ఆలకించే దేవుడు మీరే కాబట్టి నాయన తండ్రి ఇప్పుడు వరకు స్తుతుల ద్వారా మీ నామాన్ని ఎంతగానో గణపరిచాం మరియు మహిమపరిచామయ్యా. నీ బిడ్డలైనటువంటి మేము నాయన తండ్రి ప్రభువా మీ పాద సన్నిధిలో చేరి నాయన తండ్రి ప్రభువా పాటలు పాడుచూ ఉండగా మా స్వరాలను మీరే ముట్టండి, తాకండి అయ్యా. అనేకులకు నాయన మా స్వరాలు వినిపించేటప్పుడు నాయన మాధుర్యంగా మా పాటలు పాడుచూ ఉన్నప్పుడు నాయన తండ్రి ఎంతో వినసొంపుగా వినపడడానికి మీరే సహాయం చేయండి, కృప చూపించండి ప్రభువా. నీ దాసుడు నీ పక్షాన్ని నిలబడి వాక్య వర్తమానాన్ని అందించుచూ ఉండగా మీ దాసుని నాయన మీరే ముట్టి తాకి స్వస్థపరిచి మీ దాసుని మీరే మరుగుపరిచి నాయన తండ్రి మాకును నాయన తండ్రి వినవలసినటువంటి వాక్యాన్ని నాయన మాకు కావాల్సినటువంటి వాక్యాన్ని అద్భుతంగా నీ దాసుని ద్వారా మాకు తెలియజేయమని అడుగుతున్నాం ప్రభువా. సర్వోన్నతుడా నీకు స్తోత్రం నాయన, సర్వకృపానిధి నీకు స్తోత్రం నాయన, సర్వం మెరిగినటువంటి నా యేసు నీకు స్తోత్రం నాయన, కృప కలిగినటువంటి మా దేవా మీకు స్తోత్రం నాయన. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. మీరే నాయన తండ్రి ప్రభువా ఈ ఆరాధన జరిగించుతూ ఉండగా నాయన తండ్రి ఆది నుండి అంతం వరకు మీరు మా మధ్యలోకి దిగి వచ్చి నాయన తండ్రి ప్రభు అద్భుతంగా ఈ ఆరాధన జరగడానికి సహాయం చేయండి అయ్యా. అదేవిధంగా నాయన ఈ ఆదివారం రోజు ఇంకా అనేక ఆరాధనలు ఉన్నాయి కనుక ప్రతి ఒక్క ఆరాధన కూడా నాయన మీరే ముందుండి నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. వచ్చినటువంటి నీ బిడ్డలైతే మేము ఏ సమస్యల చేత ఏ అక్కర్ల చేత నీ సన్నిధానానికి వచ్చి ఉన్నామో సమస్తము ఎరిగిన దేవుడు మీరే కాబట్టి నాయన తండ్రి ప్రభువా నీ వాక్యం ద్వారా మా హృదయాలను తెప్పరిల్లేలాగా సహాయం చేయమని, నీ వాక్యానికి నీ బిడ్డలైనటువంటి మేము విధేయులై కావడానికి సహాయం చేయమని, మరింతగానో మీ సేవా పరిచర్యలో బహుబలంగా నీ బిడ్డలైనటువంటి మమ్మల్ని వాడుకోమని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని, మా చేతి పనులను ఇంకనూ బహుబలంగా దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే తెలియచేసుకుంటూ మా ప్రార్థనలు మీరు విన్నారని మేము విశ్వసిస్తూ మహిమ కలిగినటువంటి యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీవే హృదయ సారథి ప్రగతికి వారధి, నీవే హృదయ సారథి ప్రగతికి వారధి, నీ స్నేహమే సౌభాగ్యము సంక్షేమ సంతకం, నా పాటకే సౌందర్యము నీవే యేసయ్యా, నీవే హృదయ సారథి ప్రగతికి వారధి, నీవే హృదయ సారథి ప్రగతికి వారధి. మదిలో చేదు జ్ఞాపకాల విలయ వేదిక కూల్చి, మదిలో చేదు జ్ఞాపకాల విలయ వేదిక కూల్చి, చిగురాశల దిశగా నన్ను పయనింపజేసినా, నీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలో, కలనైనా అనుకోని
అనురాగబంధమైతివే నీవే హృదయ సారథి ప్రగతికి వారధి నీవే హృదయ సారథి ప్రగతికి వారధి నీవు లేని జీవితం ప్రళయ సాగరమే నీవు లేని జీవితం ప్రళయ సాగరమే దిక్కుతోచని సమయములో నీవే దిక్సూచివై చుక్కానిగా నడిపించుము ఆత్మీయ యాత్రలో కన్ను పాపగా నన్ను కాచిన నా మంచి కాపరి నీవే హృదయ సారథి ప్రగతికి వారధి నీవే హృదయ సారథి ప్రగతికి వారధి చేరనైతి కోరనైతి స్నేహ సౌదమో చేరనైతి కోరనైతి స్నేహ సౌదమో చిరుదివ్వెగదరి చేరి చేర్చావు సన్నిధి చావైనా బ్రతుకైనా నీ కోసమే ప్రభు చాటింతును నీ ప్రేమను ప్రణుతింతు ప్రేరది ప్రగతికి వారధి నీవే హృదయ సారథి ప్రగతికి వారధి నీ స్నేహమే సౌభాగ్యము సంక్షేమ సంతకం నా పాటకే సౌందర్యము నీవే దిక్సూచివై చుక్కానిగా నడిపించుము ఆత్మీయ యాత్రలో కను పాపగా నన్ను కాచిన నా మంచి కాపరి నీవే హృదయ సారథి ప్రగతికి వారధి నీవే హృదయ సారథి ప్రగతికి వారధి హల్లెలూయా. హల్లెలూయా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు. నీ కార్యముల
కన్నులకు కాంతి రేఖలు, మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచు వలె కృపను కురిపించితివి. మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచు వలె కృపను కురిపించితివి. విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు పారేటి తోటగా చేసి సత్తువ గల భూమిగా మార్చినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి. విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించి అగ్ని శోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు. ఆత్మజాలని జ్వాలగా చేసి దీపస్తంభముపై నన్ను నిలిపినావు. ఈ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు, పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు. సిద్ధపడుతున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నన్ను నిలిపినావు. నీ కార్యములను వివరింపతరమా,
హల్లెలూయా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువ మానుపై రక్తము కాచి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. సిలువ మానుపై రక్తము కాచి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. అలసిన వారి ఆశను తృప్తి పరచి
యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా హల్లెలూయా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరచడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు సజీవుడై ఉన్నాడు. మన దేవుడు సజీవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన హస్తపు నీడలో కొనసాగుతూ ఉన్న మనము విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన జీవితాన్ని కొనసాగించువారమై ఉండాలి. విశ్వాసమును కాపాడుకొనుచు విజయుడైన యేసుని ముఖమును చూచుచు విశ్వాసమును కాపాడుకొనుచు విజయుడైన యేసుని ముఖమును చూచుచు విలువైన కిరీటము పొందేదా నిశ్చయము విలువైన కిరీటము పొందేదా నిశ్చయము ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ పాడదా ఆత్మానంద గీతముల్ పాడదా ఆత్మానంద గీతముల్ పాడదా ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ పాడదా అందరూ ఆత్మానంద గీతముల్ పాడదా సిలువాలో నాకై రక్తము కాచెను సింహాసనమునకై నన్ను పిలచెను యేసయ్యా సిలువాలో నాకై రక్తము కాచెను సింహాసనమునకై
ఆత్మానంద గీతములు పాడదా ఆత్మానంద గీతములు పాడదా ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతములు పాడదా నా మానస వీణను మృగించగా నా మనో నేత్రములందు కనిపించే ప్రభు రూపమే అవునయ్యా నా మానస వీణను మృగించగా నా మనో నేత్రములందు కనిపించే ప్రభు రూపమే నా మదిలో నా మెదిలేను ప్రభు స్వరాలు నా మదిలో నా మెదిలేను ప్రభు స్వరాలు ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతములు పాడదా ఆత్మానంద గీతములు పాడదా ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతములు పాడదా ఆత్మానంద గీతములు పాడదా ఆత్మానంద గీతములు పాడదా ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతములు పాడదా 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 సిలువాలో నాకై రక్తము కార్చెను అవును ప్రభువా సింహాసనమునకై నన్ను పిలచెను సిలువాలో నాకై రక్తము కార్చెను సింహాసనమునకై నన్ను పిలచెను సీమాపు కొరల నుండి నన్ను విడిపించెను ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినము ఈ విధముగా చేరుకొని నిన్ను స్తుతించటానికి, నిన్ను మహిమపరచటానికి, నిన్ను ఘనపరచటానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటలు పాడి నీ నామాన్ని మహిమపరిచాం, వాయిద్యములు వాయించి నీ నామాన్ని ఘనపరిచాం. ఇప్పుడు వాక్య పరిచర్యలోనికి వెళుచుండగా నీ కృపను మాకు తోడుగా ఉంచి మా జీవితాలకు అవసరమైన సందేశాన్ని మీరు ఇవ్వమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి చేరి వచ్చిన
మీ అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. యెషయా నుండి వేరు చిగురు, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12 వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12 వాక్యం. మరియు యెషయా ఇలాగూ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల వేలుటకు లేచువాడు వచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యెషయాలో నుండి వేరు అని, అలాగే ఇంకా మనము చూసినట్లయితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వాక్యములో దావీదు చిగురైన వేరు అని, అది యూదా గోత్రపు సింహం అని వేరును గురించి పదే 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 లేఖన భాగాల్లో గ్రంథస్థం చేయబడి ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వేరు, ఈ వేరు ఎవరికి సాదృశ్యముగా ఉన్నది అంటే ప్రభు అయిన యేసయ్యకు సాదృశ్యముగా ఉంది. ప్రభు అయిన యేసయ్యకు ఈ వేరు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఒక సామాన్యమైన వ్యక్తిగా ఈ భూలోకములో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన పరలోకానికి ఆరోహణమాయను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నీ జీవితములో, నా జీవితంలో, మన జీవితంలో మన ఆశ ఏమిటంటే నరకము నుంచి తప్పించుకోవాలని, పరలోక రాజ్యములో చేర్చబడాలని. ప్రతి ఒక్కరి ఆశ ఏదై ఉండాలంటే పరలోక రాజ్యములో నేను చేర్చబడాలి. ఎందుకు ఈ ఆశ నీ జీవితంలో నీకు ఉండాలి అంటే ఈ భూమి మీద బ్రతకటానికి అవకాశము లేదు. ఎందుకనంటే 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు వయసు రాగానే కన్న బిడ్డలకే భారమైపోయే పరిస్థితి, అయిన వారికే భారమైపోయే పరిస్థితి, ఆరోగ్యము సహకరించని పరిస్థితి, వాతావరణ మార్పులు, నిత్యావసర వస్తువులు రేట్లు, ఎటు చూసిన శత్రువులు, ఎటు చూసిన భయానకరమైన పరిస్థితి. ఎందుకనంటే భూమి పాపముతో నిండిపోయింది. ఏమి నిండిపోయింది? ఒక అమాయకురాలైన ఒక చిన్న బిడ్డ, ఆడబిడ్డ, ఏం తెలియదు, అరటి పండిస్తే తినాలి అని తెలుసు, ఏదైనా తినేది ఇస్తే తినటం మాత్రమే తెలుసు, కానీ ఆ బిడ్డకు ఏమి తెలియదు. ఆ బిడ్డను నెమ్మదిగా ఒక హాస్పిటల్ సిబ్బంది హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఒక చిన్న గదిలో బంధించి, ప్రియ దేవుని బిడ్డలారా, అనేకమైన మానవులు అనే కంటే మృగాలు అంటే మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు ఆ విధంగా చేయడు. మృగాలు చేస్తాయి, పశువులు చేస్తాయి. ఏం చేస్తాయమ్మా? పశువులు ఆ విధంగా చేస్తాయి. పశువులు ఆ విధంగా చేస్తాయి. ఆ విధముగా ఆ బిడ్డను అత్యాచారము చేశారు. అంటే భూమి దేనితో నిండిపోయింది అంటే పాపముతో నిండిపోయింది. దేంతో నిండిపోయిందమ్మా అంటే ఒక మనిషి నేటి దినాన బ్రతకటానికి అవకాశం లేదు. గడిచిన దినాల్లో చూసినట్లయితే తాగి 70 సంవత్సరాలు వృద్ధురాలు ఒక కొట్టంలో, ఒక గుడిసెలో ఉంటే ఆ యొక్క 70 సంవత్సరాలు వృద్ధురాలు అని చూడకోకుండా కూడా అత్యాచారం చేసిన పరిస్థితి చరిత్ర మన ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకమంతా పాపముతో నిండిపోయింది. ఈ పాపమంతా తీసి ప్రభువు అగ్నిలో కాల్చాలని ఆలోచనతో ఉన్నాడు. దేంతో కాల్చాలని? అగ్నితో కాల్చాలని. అయ్యా నా బిడ్డ కనిపించట్లేదు అని స్టేషన్కి వెళ్తే వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి అంట. ఏమీ పట్టించుకోలేని పరిస్థితి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈ భూమి మీదకి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అంటే అగ్ని వేయటానికి వస్తున్నాడు.
బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉంది, అగ్ని ఆరదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ప్రియ తల్లి, కాబట్టి ప్రియ సహోదరి, కాబట్టి ప్రియ సహోదరుడా, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో మనము పరలోక రాజ్యములో ప్రవేశించాలి. పరలోక రాజ్యములో యేసయ్య ప్రవేశించాడు. ఆ లక్షణాలు, ఆ విధానము మన జీవితంలో కలిగి మన జీవితాన్ని కొనసాగించినప్పుడు మనము పరలోక రాజ్యములో ప్రవేశిస్తాం. ఈ పాపము నుంచి మనము తప్పించుకుంటాం. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ వాక్యమును మనము చూసినట్లయితే ఈ వీరుకు ఉన్న స్వభావము ఏమిటి అంటే, చదువుదామండి. 2 రాజుల గ్రంథము 19 అధ్యాయము 30 వాక్యాన్ని చదువుకుందాం. 2 రాజుల గ్రంథము 19 అధ్యాయము 30 వాక్యం. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదకు ఎదిగి ఫలించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వేరు కిందకు తన్నినప్పుడు, ఎటు తన్నినప్పుడమ్మా? కిందకు తన్నినప్పుడు పైకి ఎదిగి అది ఫలిస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా కొన్ని మొక్కలను ఫలించిన వాటిని చూసినట్లయితే అది ఫలించటానికి బలమైన కారణం ఏమిటంటే దాని వేరు కిందకు తొంతుంది. ఎటు వెళ్తుందమ్మా? దినదినం అది తగ్గించుకుంటుందా? దినదినం అది పెంచుకుంటుందా? దినదినం అది తగ్గించుకుంటుందా? దినదినం అది పెంచుతుందా? అంటే దినదినము తగ్గించుకుంటుంది. ఏం చేస్తుందమ్మా? అది దినదినము లోతులోనికి వెళుతూ ఉంది. అలాగా నీ జీవితము, నా జీవితము, మన జీవితము ఆత్మీయత అనే లోతులోనికి రావాలి. దినదినము రావాలి. ఎలా రావాలమ్మా? దినదినము రావాలి. ఎక్కడికి రావాలంటే లోతులోనికి రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి రాత్రంతా చేపలు పట్టాడు. చేపలకు బదులు ముళ్ళులు, నాసు, తుక్కు ఇవి పడ్డాయి. కొన్ని పడ్డాయి, కానీ అవి ఉపయోగకరము లేని చేపలు పడ్డాయి. కొన్ని ఉపయోగకరంగా ఉండవు. అవి కూరకు ఉపయోగకరంగా ఉండవు, అమ్మటానికి ఉపయోగకరంగా ఉండవు. రాత్రంతా శ్రమపడి ఆ వ్యక్తి జీవితంలో ఫలము లేదు. ఏం లేదు? ఫలము లేదు. ఫలము లేదు. ఫలము లేదు. ఫలము లేనందున చింతతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. రాత్రంతా ఏదో సందకాడ కాస్త భోంచేసుకుని వెళ్ళాడు. రాత్రంతా వేట చేశాడు సముద్రం మీద. ఏమి పడపోయేసరికి శరీరం మామూలుగా అలసిపోయింది. ఇంకేమి పడకపోయేసరికి ఇంకా అలసిపోయాడు. ఇప్పుడు అబ్రంగారు ఉన్నాడు. ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు తిరిగాడు. సాయంత్రానికి బేరం బాగా జరిగింది అనుకోండి, అలసట మర్చిపోతాడు. లాభాన్ని చూసి ఏం మర్చిపోతాడు? అలసట మర్చిపోతాడు. లాభము లేకపోతే ఆయన కదిపితే ఏం చెప్తారు తెలుసా? ఎంత గోతులు, ఎంత దూరము, ఎంత ఎండ, ఎంత దూరం తిరిగాను, కానీ ఏం లేదు. లాభం వస్తే అవన్నీ చెప్పడిక. లాభం వస్తే ఎన్ని గోతుల్లో తిరిగినా, ఎన్ని పల్లెలకు వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా, ఎంత ఎండలో వెళ్ళినా, ఆకలితో ప్రయాణాలు చేసి బేరం చేసినా అవేం గుర్తుకురావు.
ఎప్పుడైతే లాభం లేకపోయిందో ఆ శ్రమని పదే పదే గుర్తు చేసుకున్నాడు. చాలా అలసిపోయాను, చాలా దూరం వెళ్ళిపోయాను, నడుమంతా పడిపోయింది ఈరోజు అంటాడు. ఈ యొక్క జాలరి రాత్రంతా ఆ శ్రమను గుర్తు చేసుకుంటూ ఆ వలను సరి చేసుకుంటూ ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడమ్మా? సరి చేసుకుంటా ఉన్నాడు. నా ప్రభువు ఆ జాలరితో చెప్పిన విషయం ఏమిటంటే, నీ జీవితము ఫలభరితముగా మార్చబడాలంటే నీ దోణెను కాస్త లోతుకు నడుపు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా జీవితము ఈ విధముగా ఫలించటానికి గల కారణం ఏంటంటే, దినదినము నా ఆశ ఏమిటంటే లోతులోనికి వెళ్ళాలి, నా జీవితము తగ్గించబడాలి, ఆత్మీయత అనే లోతులోనికి నా వేరు తన్నాలి. ఒక విశ్వాసిగా నీ జీవితంలో కూడా ఆశ పుట్టాలి. ఏమిటంటే ఆత్మీయత అనే లోతులోనికి నేను దిగాలి, నా వేరు తన్నాలి. దేవునికి స్తోత్రం. ఏదో ఆదివారం వచ్చాం, ఒక దినం ఏదో పాటలు పాడాం, ఏదో మరలా ఇంటికి వెళ్ళిపోయాం అంటూ కాలము వెళ్ళబుచ్చడం కాకుండా వాక్యములో, ప్రార్థనలో, కన్నీటి ప్రార్థనలో, ఆసక్తి విషయంలో, ప్రభువులో లోతులోనికి, దేనికి లోతులోనికి రావాలి. ఈ విషయాన్ని కానీ చెప్తే ఆ పాస్టర్ గారు అలాగే చెప్తూ ఉంటారు, ఆదివారం ఏదో కనిపించిపోతే సరిపోద్దు కదా అనుకుంటారు. నా ప్రభు జాలరితో చెప్తున్న విషయం, జాలరి ఎంతో శ్రమపడినా, ఎంతో కష్టపడినా, జీవితంలో పాడి పంటల్లో ఫలము లేదన్న బాధతో నీవు ఉన్నావా? నీ దోణెను లోతుకి దించయ్యా, లోతుకి నడిపయ్యా. యేసయ్య మాట ఎవరు వినేవారు ఉన్నారండి? ఈ లోకములో లోక సంబంధమైన మాటలు వినేవాళ్ళు ఉన్నారు, లోక సంబంధముగా ప్రవర్తించాలని ఆశ కలిగి ఉన్నారు. కానీ యేసయ్య మాట ప్రకారము జీవించాలని, వాక్యానుసారమైన జీవితాన్ని కొనసాగించాలని ఈరోజు ఎవరు ఇష్టపడుతున్నారు? చాలామంది ఇష్టపడట్లేదు. వాక్యానుసారంగా జీవించడం ఇష్టపడట్లేదు. మందిరానికి వచ్చి వెళ్ళిపోవటానికి ఇష్టపడుతున్నారు, కానీ వాక్యానుసారముగా జీవించాలన్న ఆశ చాలా మందిలో తక్కువగానే ఉంది. కానీ ఈ జాలరి ఇంత కష్టాలలో, ఇంత నష్టాలలో ఉన్న ఈ జాలరి చేసిన పని ఏమిటంటే యేసయ్య మాట విన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య మాట విన్నాడు. యేసయ్య మాట, ప్రియ దేవుని బిడ్డలారా, ₹1,00,00,000 మూట. యేసయ్య మాట ₹1,00,00,000 మూట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యేసయ్య మాట ₹1,00,00,000 మూట. ఆ మాట ఈ యొక్క జాలరి విన్నాడండి. ఈ జాలరి విని ఆ యొక్క దోణెను లోతుకు నడిపాడు. ఇప్పుడే వాళ్ళన్నట్టు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఒకసారి చదివితే ఇక్కడ రాయబడి ఉంది, ఇంకను కిందకు వేరు తన్ని మీదకు ఎదిగి ఫలించును. ఎలాంటి ఫలము అంటే, ఈ యేసయ్య మాట విన్న తర్వాత, ఈ లోతులోనికి వచ్చిన తర్వాత, ప్రియ దేవుని బిడ్డలారా, వలలు పిగిలిపోయే చేపలు, వలలు పిగిలిపోయే చేపలు, వలలు పిగిలిపోయే చేపలు, వలలు పిగిలిపోయే చేపలు. తల్లి,
ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఆశ ఉందా? అలాంటి ఫలాన్ని నేను అనుభవించాలని ఆశ ఉంటే ఈ రాత్రి, ఈ దినము కాస్త లోతులోనికి రావటాలని నిర్ణయం తీసుకుని నీ ప్రయాణం, నీ ధోని ప్రయాణాన్ని ప్రారంభిస్తే నీ వేరుని ఇంకా లోతులోనికి దించాలని ఆశిస్తే నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒడ్డు ఒడ్డున ఉంటే ఒక ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుభవించలేం. ఈ వేరు దినదినము పోరాటం చేస్తుంది. దినదినము ఈ వేరుతో ఏమి కలిగి ఉందంటే ఒక పోరాటాన్ని కలిగి ఉంది. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మేము బెట్టరగుంటకి వెళ్ళిపోతాకి రోడ్డు ఉంది, మీరింటికి పోతాకి దారి ఉంది. కానీ ఈ వేరు లోతుకి వెళ్ళటానికి దారి ఉందా? ఎలికి పోవటానికి రంధ్రం ఉంటుంది, పందుకు పోవటానికి ఉంటుంది, నక్క పోవటానికి బొరి ఉంటుంది. వేరు పోవటానికి ఏముంటుందండి? ఏమైనా ఉంటుందండి? ఏముండదు. అయితే ఏమి లేదని ఆగిపోదు. ఇది ఏమి లేదని, ఇంక దారి లేదు కదా, ఇంక పోవటానికి హోల్ లేదు కదా. హోల్ ఎవరైనా వేసి పెడతారా? వేసి పెట్టేసి ఈ హోల్లో పొమ్మని చెప్తారా? చెప్పరు. ఈ వేరు దినదినము పోరాటం చేస్తాం, డ్రిల్ వేస్తూనే ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది? అది రాయి ఉండొచ్చండి. రాయ ఇలా దీని వేరు లైన్లో ఒక రాయి ఉందనుకోండి, అక్కడ నుంచి రూట్ మార్చేస్తుంది. రూట్ మార్చేసి అటు వెళ్ళి మళ్ళీ రాతి కింద నుంచి మళ్ళా లోతుకి వెళ్ళటం ప్రారంభిస్తుంది. ఈరోజు నువ్వు ఆత్మీయంగా ఎదగటానికి అవకాశాలు లేవు. నేను ఈ సేవను ముందుకు కొనసాగించడానికి అవకాశం లేదు అని ఆగుతున్నానా? లేదు, నా ప్రయత్నం నేను చేస్తానే ఉన్నాను. ఈ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక 3 దినాలు సభలు పెట్టాలని నాకు ఆశ. అయితే ఒకవైపు చూస్తే ఒక సమస్య, ఇంకొక వైపు చూస్తే రోడ్డే సరిలేదు. కనీసం ఆ సామాన్లన్నీ వేసుకుని ఆ యొక్క బండి రావటానికి కూడా అవకాశమే లేని పరిస్థితి. ఎవరైనా దైవజనులు పిలిచినా ఏంటో ఈ గోతులు ఎక్కడ పెట్టావో అనే పరిస్థితి. అయినా నేను ప్రభువుని అడుగుతున్నాను, అయ్యా ఒక్క 3 దినాలు ఇక్కడ సభ జరగాలి. ఇక్కడ ఏం జరగాలి? సువార్త ప్రకటించబడాలి. కాబట్టి ప్రియ తల్లి, కాబట్టి ప్రియ సహోదరి, కాబట్టి ప్రియ సహోదరుడా, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఆత్మీయంగా ఎదగటానికి అవకాశాలు లేవు. ఈ వేరు లోతుకు తన్నటానికి అవకాశం లేదు. అయితే అవకాశం లేదు అని ఆగిపోవటం కాదు, అవకాశం లేదు అని ఆగిపోవటం కాదు. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, తాగుబోతుడు ఉన్నాడు. ఎవరున్నాడు? త్రాగుబోతున్నాడు. డబ్బులు లేకపోతే త్రాగుడు మానేస్తున్నాడా? ఈ ఊర్లో దొరకదు అంటే ఆ పూట త్రాగుడు మానేస్తున్నాడా? ప్రియ దేవుని బిడ్డలారా, బెట్రగుంట్లో లాక్డౌన్లో బ్రాంచ్ షాప్ ఆపేసి నాగలవరం పెట్టారు. ఎక్కడ పెట్టారు? నాగలవరం పెడితే 3 కిలోమీటర్లు క్యూ కట్టారు. ఎన్ని కిలోమీటర్లు అమ్మా? 3 కిలోమీటర్లు క్యూ కట్టారు. ఒక త్రాగుబోతుకే తన జీవితాన్ని నాశనం చేసుకోవటానికే అంత ఆసక్తి ఉంటే, ఆత్మ సంబంధముగా ఎదగటానికి, ఆత్మ సంబంధముగా ఫలించటానికి, ఆత్మ సంబంధమైన లోతులోనికి దిగటానికి మనకు ఎంత ఆసక్తి ఉండాలండి, ఎంత ఆశ ఉండాలి, ఎంత కోరిక ఉండాలి, ఎంత ఉద్దేశం ఉండాలి. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన జీవితం ఫలించాలంటే, మన కుటుంబాలు ఫలభరితముగా మార్చబడాలంటే ఆత్మీయత అనే లోతులోనికి రావాలి. ఈరోజు చాలామంది క్రైస్తవ్యం ఏ విధముగా ఉందంటే, ప్లాస్టిక్ డబ్బాలో, మట్టి కుండలో, సిమెంటు తొట్టెలో పెట్టిన
మొక్క వలె ఉన్నారు. ఎంతకాలమైంది ఈ మొక్క అంటే, ఈ మొక్క 5 సంవత్సరాల నుంచి ఎలా ఉందంటే పళ్ళు బయటపెట్టి కిక్కి కిక్కి కి అని నవ్వుతానే ఉంది. ఫలం ఉందా? ఫలభరితమైన జీవితం ఉందా అంటే లేదు. దాని ద్వారా యజమానుడు ఏమైనా పోషించబడుతున్నాడా? యజమానికి ఏదైనా ఆదాయం కలుగుతుందంటే లేదే. కారణం 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 ఏమిటంటే దాని వేరు లోతుకి వెళ్ళనందున. దాని వేరు ఎక్కడికి వెళ్ళదునా? బయట జామ చెట్టు చూస్తే చెట్టు నిండా కాయలే, చెట్టు నిండా కాయలే. ప్రియ దేవుని బిడ్డలారా, చెట్టు నిండా కాయలే. చాలా సంతోషించాను. దానికి గల కారణం ఏంటంటే దాని వేరు లోతులోనికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? లోతులోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టిన చెట్లు ఎప్పుడైనా కాయలు కాసి ఫలించటం, ఫలభరితంగా అవి మార్చబడటం చూసారా? కారణం ఏంటంటే దాని వేరు దిగలా. నీవు క్రైస్తవునిగా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టిన ఒక చెట్టు వలె నీ జీవితం ఉందా? లేకపోతే నీవున్న స్థానంలో నీ వేరు లోతులోనికి ఎలాగా లోతులోనికి వెళ్ళే అనుభవాల్లో ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. ఆత్మీయత అనే అనుభవంలో నువ్వు లోతులోనికి దిగితే నీ జీవితము ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, ఆయన నామానికి మహిమకరముగా మార్చబడుతుంది. నువ్వు విస్తారముగా ఫలిస్తావు, విస్తారముగా అభివృద్ధి చెందుతావు. ఆ విస్తారమైన శ్రేష్టమైన దీవెన, ఆశీర్వాదము నీ సొంతము చేయాలని నా ప్రభు ఇష్టపడుతూ ఈ శ్రేష్టమైన వర్తమానాన్ని ఈ దినాన నీకు ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తలలు వంచండి, మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేలు చేయు ఉద్దేశము కలిగిన నీ హస్తమును చాపమని అడుగుచున్నాం. కృప కలిగిన నీ హస్తమును చాపమని అడుగుచున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా, ఎంతైనా జీవము కలిగిన దేవుడవు తండ్రి. అయా జీవాధిపతివి తండ్రి, అయా సర్వలోకమునకు చక్రవర్తివి తండ్రి. అయా నా సన్మానానికి అర్హుడవు నీవే కదా. అయా ఈ దినము ఈ విధముగా తండ్రి, అయా నీ సన్నిధానములో నీ పాదముల దగ్గర చేరిన మాకు వీరుని గురించి చాలా లోతైన అనుభవాలు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మాకు నేర్పించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మాకు నేర్పించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. నీ కృప కలిగిన హస్తాన్ని చాపండి, నీ దయ కలిగిన హస్తాన్ని చాపండి. మేలు చేయు ఉద్దేశము కలిగిన నీ హస్తాన్ని చాపండి. కృప కలిగిన నీ హస్తాన్ని చాపండి. ఈ సంఘ సరిహద్దులను మీరు విశాలపరచండి. ఇక్కడ ఉన్న విశ్వాసులను మీరు ఫలింప చేయండి. ఈ ప్రాంతంలో ఒక 3 దినాలు సభలు జరిపించాలని ఆశ కలిగి ఉన్నాం. మా ఆశను మీరు తీర్చమని, నీ కృపను మాకు తోడు ఉంచమని, ఈ దినమున ఇంకనూ జరగనైన ఆరాధనలన్నీ కూడా ఆశీర్వాదకరముగా మీరు మా మధ్యలో ఉండి జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.